సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరొక కీలక పరిణామం జరుగుతోంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. దీనిపై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. సాయి కృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవ ప్రసాద్ బృందం వెళ్లింది. ఏసీపీ బృందంలో 2 సిఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరొక కీలక పరిణామం జరుగుతోంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. దీనిపై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సాయి కృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవ ప్రసాద్ బృందం వెళ్లింది. ఏసీపీ బృందంలో 2 సిఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరొక కీలక పరిణామం జరుగుతోంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. దీనిపై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సాయి కృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవ ప్రసాద్ బృందం వెళ్లింది. ఏసీపీ బృందంలో 2 సిఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఇదైతే సాయి కృష్ణ కృష్ణలంకకు సంబంధించిన సాయి కృష్ణ మిస్సింగ్ అంశం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన అంశంపై ఏదైతే సాయి కృష్ణ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏదైతే దీనికి సంబంధించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అలాగే వీరితో ఏదైతే డీజీపీతో కలిసి మాట్లాడటం దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని కూడా వాళ్ళు ఆర్డర్ చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కేసు దర్యాప్తు ముమ్మరం కొనసాగుతుంది. ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన ఆ అధికారి దానికి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిని వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అక్కడ విషయాలను వివరాలను సాయి కృష్ణ తల్లి ద్వారా అడిగి తెలుసుకుంటున్న ప్రయత్నం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు సాయి కృష్ణ పోలీసులు తీసుకెళ్లారు, అక్కడ ఏమని చెప్పారు, మీరు ఎప్పుడు వెళ్ళారు పోలీసుల దగ్గరికి పోలీస్ స్టేషన్ కి, వారు ఏదైతే సిఐ నాగరాజు దీనికి సంబంధించిన అంశంలో ఉన్న సిఐ నాగరాజు ఏమన్నారు అనే అంశాలు పలు కోణాల్లో అయితే దీనికి సంబంధించిన సాయి కృష్ణ తల్లి ద్వారా అడిగి తెలుసుకుంటున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో అయితే దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఏదైతే 2 సిఐలు ఒక 7 పోలీసులు అక్కడికి ఏదైతే సాయి కృష్ణ ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వారిని మొత్తంగా ఈ నెల రోజులు దాదాపుగా 40 రోజుల నుంచి జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే సాయి కృష్ణను తీసుకెళ్లినప్పటి నుంచి పోలీసులు ఏం మాట్లాడారు ఏంటి అనే అంశం మీద కూడా సాయి కృష్ణ తల్లితో అయితే పోలీసులు మాట్లాడి అడిగి తెలుసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి సిఐ నాగరాజుపై తన తల్లి విపరీతమైన ఆరోపణలు కూడా ఏదైతే ఈ గత 4 రోజుల నుంచి ఆ మీడియా ముఖంగా తెలిపిన విధంగానే పోలీసులకు కూడా అదే అంశం చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదే సిఐ నాగరాజు తన కొడుక్కి దండలు తెచ్చుకోండి చంపేస్తామని చెప్పారు. ఆ అంశంతో సహా కూడా పోలీసులకు వివరించినట్లుగా అయితే ఉంది. సాయి కృష్ణకు సంబంధించి ఈ యొక్క బృందంలో 2 సిఐలు 2 ఎస్ఐలు అదే విధంగా చూసుకుంటే ఇంకా మరికొందరు కానిస్టేబుల్ తో పాటు అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర ఆరోపణలు. నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే సాయి కృష్ణ కుటుంబం వాళ్ళ తల్లిని పరామర్శించి దీనికి సంబంధించిన కేసులో ముందుకు వెళ్లే విధంగా ప్రభుత్వంతో పోరాడతామని కూడా ఆయన తెలిపిన నేపథ్యం ఉంది. దీంతో ఇంకా ముందుకు వెళ్ళింది దీనికి సంబంధించిన కేసుపై దర్యాప్తు ముందుకు వెళ్ళింది అనేది ఏసీపీ మాటలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తన తల్లి మాత్రం ఏదైతే సాయి కృష్ణ తన కొడుకు ఎలా మిస్ అయ్యాడు ఏమయ్యాడు అనే అంశం మాకు కావాలి, ఏదైతే సిఐ నాగరాజుకి ఏదైతే తన కొడుకుని నేను అన్నట్లుగా అతన్ని చంపేసి గాని కాల్చి ఉంటే గనక సిఐ నాగరాజుకు ఉరిశిక్ష విధించే విధంగా అయితే చర్యలు
తీసుకోవాలని కూడా వెళ్ళిన పోలీసులను అయితే ఆమె కోరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంతో ఆల్రెడీ సిఐ నాగరాజుపై ఏదైతే హత్యాయత్నం కేసు కూడా నమోదైన నేపథ్యం ఉంది. ఆ కేసుకు సంబంధించిన అంశంపైనే తన తల్లితో, సాయికృష్ణ తల్లితో పోలీసులు మాట్లాడిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్